children, manam ee roju 7th lesson. Which lesson? 7th lesson. Page number 31 take everybody. This one take everybody. Page number 37, 31. Lesson number 7. Okay na? Ashoka Mahan. Okay na? Ashoka the Great. Ashoka Mahan. Ashoka the Great. Ashoka the Great. Who is the Ashoka? మరి అశోకుడు ఎవరు? He was a great మౌర్య కింగ్. అంటే మౌర్య చక్రవర్తులలో గొప్పవాడు ఈ అశోకుడు. ఓకేనా? అశోక ది గ్రేట్. అశోకుడు ద గ్రేట్ అని ఎందుకు పేరు వచ్చింది? మరి చాలా మందికి బిరుదులు ఉంటాయి కదా. బిరుదులు మీన్స్ ఆనరబుల్గా ఉండేటివి, సత్కారించే బిరుదు. ఓకేనా? మరి అశోక ద గ్రేట్ అనే బిరుదు అతనికి ఎందుకు వచ్చింది అనేది ఈ లెసన్ యొక్క ముఖ్యాంశం. ఓకేనా? చూడండి, ఈ అశోకుడు ఎవరు? మరి భారతదేశాన్ని పరిపాలించిన రాజులలో అతి గొప్పవాడు, ముఖ్యుడు. ఓకేనా? అతని గురించి మనం నేర్చుకుందాం. మీకు ఇంతవరకు రాజుల గురించి లెసన్స్ రాలే కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇది సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లో ఇతని గురించి ఎక్కువగా మనకి ఇస్తారు హయ్యర్ సెక్షన్లో. ఓకేనా? 6th కానీ 7th కానీ ఇతని గురించి లెసన్స్ ఇవ్వబడతాయి. కానీ మన 5th క్లాస్లో చాలా మంచి లెసన్ ఇచ్చాను. అశోక్ మహాన్. మహాన్ మీన్స్ గ్రేట్, అశోక్ మీన్స్ నేమ్. ఓకేనా? ద అశోక ద గ్రేట్. మరి నేను రీడ్ చేస్తున్నాను. ఎవ్రీబడి లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. దిస్ బిట్ ఆల్ బిట్స్ కంప్లీటెడ్. నాకు తెలిసి 6th లెసన్ బిట్స్ అన్నీ కంప్లీట్ చేశాను. ఓకేనా? చూడండి. एक राजा था, उसका नाम अशोक था. राजा अशोक बड़ा वीर और वह एक साहसी योद्धा था. एक राजा था, ఒక రాజు ఉన్నాడు. उसका नाम अशोक था. అతని పేరేంటిది? వాట్ ఈస్ దట్ నేమ్? అతని పేరేంటిది? అశోకుడు. రాజా అశోక బడా వీర్ और वह एक साहसी योद्धा था. అశోకుడు గొప్ప వీరుడే కాదు, సాహసోపేతమైనటువంటి యోధుడు కూడా. అశోక చక్రవర్తి గొప్ప వీరుడే కాకుండా సాహసోపేతమైనటువంటి గొప్ప యోధుడు. అంటే యోధుడు మీన్స్ గొప్పవాడు. ఓకేనా? సి ఏక్ రాజా తా, ఉస్కా నామ్ అశోక్ తా. రాజా అశోక్ బడా అంటే పెద్ద, వీర్ ఔర్ वह एक साहसी योद्धा था. ओके? सारे भारत में अशोक का राज था. భారతదేశం మొత్తము అశోకుని పరిపాలనలో ఆధీనంలోనే ఉంది. ప్రతి స్టేట్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేటు అశోకుని పరిపాలనలోకి వచ్చింది. మొత్తము భారతదేశాన్ని అంతా ఆక్రమించాడు అశోకుడు. కేవల్ కళింగ రాజ్య పర్ అశోక్ కా రాజ్ నా థా. కళింగ్ ఓకే. కళింగ అంటే ఒక స్టేట్ నేమ్. ఇది ప్రస్తుతము ఒరిస్సా. ఓకేనా? అప్పుడు చాలా సంవత్సరాల క్రితం అశోకుడు దాదాపు 2000 years బ్యాక్ అనుకుంటా. ఓకేనా? అప్పుడు దీన్ని కళింగ అని పిలిచేవారు. సో ఈ కళింగ మాత్రము అశోకుని ఆధీనంలోకి రాలేదు. అసలు రాజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదన్న మీకు అర్థం కావడానికి చెప్తాను. రాజులు ఏం చేస్తారు? ఒక కొన్ని ఊర్లని ఆక్యుపై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైతే వాళ్ళకి కావాల్సింది, అంటే వాళ్ళకు ఆ రాజ్యం కావాలి అనుకుంటే యుద్ధం ప్రకటించి ఆ రాజుని ఓడించి ఆ ఊరిని కానీ ఆ స్టేట్స్ని కానీ మొత్తము తన ఆధీనంలోకి తెచ్చుకుంటారు, తన పరిపాలనలోకి తెచ్చుకుంటారు, తన సామ్రాజ్యంలోకి తీసుకొస్తారు. రాజుల ముఖ్య ఉద్దేశం ఏంటిది? యుద్ధాలు చేయడము, గెలవడము, వాళ్ళ ఆధీనంలోకి ఆ ప్లేస్లని ఆ ఊర్లను తీసుకొచ్చుకోవడం. ఇక్కడ కూడా అశోకుడు మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్న తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. కానీ కళింగ మాత్రం రాలేదు.
కళింగ మాత్రం రాలేదు. అసలు ఇది చాలా చిన్న స్టేట్. కళింగ చూస్తే చాలా చిన్న స్టేట్ అయినప్పటికీ కూడా ఇది చాలా పవర్ఫుల్. అప్పుడు అంటే చాలా స్వతంత్రంగా ఉంది, ఇండిపెండెన్స్గా ఉంది. స్వతంత్రంగా మీన్స్ తనకు తానే పరిపాలించుకుంటుంది అన్నట్టు, అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ కళింగని కూడా తనతో తన సామ్రాజ్యంలో కలుపుకోవాలనే ఉద్దేశంతో అశోకుడు ఈ కళింగ మీద చూపు పడింది. అర్థమవుతుందా? చూడండి. సారే భారత్ మే అశోక్ కా రాజ్యత, భారతదేశం అంతా అశోకుని యొక్క రాజ్యం ఉంది. కేవల్ కళింగ రాజ్య పర్ అశోక్ కా రాజ్ నత, అంటే కళింగను మాత్రం స్వాధీనం చేసుకోలేదు. స్వాధీనం మీన్స్ ఆక్యుపై, సొంతం చేసుకోలేదు. మిగతా భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్ అన్ని అశోకుడు పరిపాలిస్తున్నాడు, అశోకుని కిందనే ఉన్నాయి ఆధీనంలో. అర్థమవుతుందా? ఓకే. కళింగ ఏక్ చోటా సా రాజ్యత, చాలా చిన్న స్టేట్. కళింగ చాలా చిన్న స్టేట్. రాజా అశోక్ కళింగ కే బారే మే సోచకర్ అక్సర్ దుఃఖీ హో జాతా థా. అరే నేను పెద్ద పెద్ద స్టేట్స్ని ఓడగొట్టి, అంటే యుద్ధం ప్రకటించి అక్కడ రాజుని ఓడించి దాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఈ చిన్న స్టేట్ని, ఈ కళింగ నేను ఎందుకు ఆక్యుపై చేసుకోలేకపోతున్నాను అని బాధపడేవాడు. అర్థమవుతుందన్న బాధపడడం అంటే, అరే నా పక్కనే ఉంది కదా, ఈ స్టేట్ను కూడా నేను ఎందుకు కలుపుకోలేకపోతున్నాను, ఈ ప్లేస్ని కూడా నేను ఎందుకు నా పరిపాలనలోకి రావడం లేదు అని చాలా బాధతో ఉండేవాడు. उसे कलिंगा अपने विशाल राज्य में हृदय में गाँव की तरह दिखाई पड़ता था. చూడండి, మనము మొత్తం తీసుకున్న తర్వాత ఏదో ఒకటి మిగిలితే కూడా అందులో కూడా మనకు పార్ట్ కావాలనుకుంటాం. అర్థమవుతుందా? సపోజ్ మనకి ఒక మమ్మీ యాపిల్ కోసి మనకి ఇచ్చింది అనుకోండి, ఇద్దరు పిల్లలకి, లేదా మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళకి పీసెస్ చేసి ఇచ్చింది. ఒక పీస్ మిగిలింది ఇంకా, ఎందుకంటే పెద్దవాళ్ళు పిల్లలకే ఇస్తారు, తక్కువ మన అమ్మ కానీ నాన్న కానీ వాళ్ళకు తర్వాత తింటారు. అప్పుడు ఇంకొక పీస్ తమ్ముడికి ఇస్తుందా నాకు ఇస్తుందా, తమ్ముడికి ఇస్తుందా నాకు ఇస్తుందా, మీరు చూస్తారు కదా. మరి అలాగే ఇక్కడ కూడా అశోకుడు ఈ స్టేట్ని, రాజుని నేను పరిపాలనలోకి తెచ్చుకోవాలి, నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో దీనిపైకి దండయాత్రకు దిగుతాడు. చూడండి, మరి అప్పుడు ఈ అశోకుడికి ఏమనిపిస్తుంది, ఇంత చిన్న స్టేట్ని నేను ఎందుకు నా సామ్రాజ్యంలో కలుపుకోలేకపోయాను అనే ఒక థాట్ వస్తుంది. అర్థమవుతుందా? యాక్చువల్లీ ఇది చాలా చిన్న స్టేట్, తర్వాత స్వతంత్రమైనటువంటి స్టేట్. చూడండి, इसलिए वह जल्दी से जल्दी कलिंगा पर विजय प्राप्त करना चाहता था. లేదు, మనసు పడింది అంతే. మనసు పడడం అంటే ఏంది, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో నేను దీన్ని ఆక్యుపై చేసుకోవాలి, ఈ స్టేట్ని ఆక్యుపై చేసుకుంటే మొత్తం ఇండియా మొత్తం నా అధీనంలో ఉంటుంది. ఇంకా నాకు పక్క చుట్టుప్రక్కల ఏ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడ కూడా నాకు వ్యతిరేకంగా ఉండే రాజ్యం ఉండదు, స్టేట్ ఉండదు అనే ఉద్దేశంతో వెంటనే జల్దీ ఆటోమేటిక్గా థాట్ వచ్చేసి దీనికి యుద్ధం ప్రకటించడానికి సిద్ధమవుతాడు అశోకుడు. చూడండి, राजा अशोक की कलिंगा पर अपना राज्य स्थापित करने की इसी इच्छा ने एक दिन संकल्प का रूप ले लिया था. मल्ली चौदह चूडंడి, दिस इज द थर्ड पेरेना. लुक एट द टेक्स्ट बुक. राजा अशोक की कलिंगा पर अपना राज्य स्थापित करने की इसी इच्छा ने एक दिन संकल्प का रूप ले लिया था. ఈ విధంగా ఇచ్చ కోరిక పుట్టింది, సంకల్పం చేసుకున్నాడు, ఖచ్చితంగా నేను కళింగపై దాడి చేసి కళింగను స్వాధీనం చేసుకోవాలి. ఒకరోజు చాలా సంకల్పం తీసుకున్నాడు. చూడండి, इसी कारण उन्होंने कलिंगा राज्य पर आक्रमण कर दिया. ఎప్పుడైతే తన ఆలోచనలోకి వచ్చిందో, కళింగను కూడా తన సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చిందో, వెంటనే కళింగపై దాడి చేశాడు. చూడండి, ఆక్రమణ్ అంటే అటాక్ చేయడం. తాకి కళింగ పర్ జల్దీ సే జల్దీ అధికార్ హో గయి, అనుకున్నంతలోనే అక్కడ అధికారం ప్రకటించుకోవాలనుకున్నాడు.
కళింగ రాజుకి సిపాహి బడి వీరత సే లడే. మరి ఎంతో మంది రాజులు దీనిపైన కన్నేశారు. మరి కానీ వాళ్ళు ఆక్యుపై చేసుకోలేకపోయారు. అశోకుడు కూడా దీని మీకు దాడికి దిగాడు. అప్పుడు ఏం చేశాడు అశోకుడు చూడండి, యుద్ధం ప్రకటించిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు ఇప్పుడు బిఫోర్ ద క్రీస్తు, బీసీ మీన్స్ బిఫోర్ క్రీస్తు, క్రీస్తు పూర్వం అంటారు చూడండి. 261లో ఈ కళింగ వార్ స్టార్ట్ అయింది. కళింగ వార్ అంటే యుద్ధం, ఓకేనా. నాన్న ఈ సంవత్సరంలో అంటే క్రీస్తు పూర్వం అన్నట్టు, క్రీస్తు పూర్వానికి ఇయర్స్ ఇట్లాగే ఉంటాయి. క్రీస్తు శకం అంటే క్రీస్తు, బీసీ అంటేనేమో క్రీస్తు పూర్వం బిఫోర్ క్రీస్తు, ఏసీ అంటేనేమో ఆఫ్టర్ క్రీస్తు, ఓకేనా, ఆఫ్టర్ క్రీస్తు, ఓకేనా. మరి ఇక్కడ 261లో కళింగ వార్ స్టార్ట్ అయింది. కళింగపై అశోకుడు దండయాత్రకు దిగాడు. సో అక్కడ ప్రజలు అక్కడ ఉంటారు కదా వీరులు, జోసే అంటే బాగా వీరోచితంగా పోరాడారు, బాగా వీరోచితంగా పోరాడారు. చూడండి, బड़ी वीरता से लड़े, वे अपने राज्य से बड़ा प्यार करते थे. ఎందుకని ఇక్కడ ప్రజలకి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి. మన చేతిలో ఏదైనా వస్తువు ఉంటే మిగతా వాళ్ళు లాక్కుంటే మనం ఇస్తామా? ఇవ్వం కదా. అది మన సొంత వస్తువు. సపోజ్ మన దగ్గర యాపిల్లో లేదా ఒక టాయ్ అంటే బొమ్మ, చిన్నపిల్లల దగ్గర బొమ్మలుంటే గుంజుకుంటేనే లాక్కుంటేనే వాళ్ళు బాగా ఏడుస్తారు. మరి అలాంటప్పుడు తెలియమంతులు, ధైర్యవంతులు, సాహసవంతులైనటువంటి కళింగ ప్రజలని ఈ అశోకుడు ఓడగొట్టడానికి అంటే ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు వీరోచితంగా పోరాడారు కళింగ ప్రజలు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో రాజ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. वे अपने राज्य से बड़ा प्यार करते थे. వాళ్ళకు ఆ కళింగ స్టేట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అక్కడి ప్రజలకి. అందుచేత ఈ అశోకుడికి స్వాధీనం కాకుండా వాళ్ళ ప్రాణాలొడ్డి అంటే శాయశక్తులు అంటాం నేను తెలుగులో, అలా పోరాడారు. చూడండి నెక్స్ట్, वे उसे खोना नहीं चाहते. చూడండి, అది పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు? వాళ్ళకి ఫేవరెట్ స్టేట్, అది ఫేవరెట్ ఊరు, అది వాళ్ళకు వాళ్ళకి ఇష్టమైనటువంటి స్టేట్ అది. బడా భయంకర యుద్ధ హువా. ఈ కళింగ ప్రజలకి అశోకునికి చాలా భయంకరమైన యుద్ధము, సీరియస్గా అంటే ఫియర్ఫుల్, భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరెవరికి? కళింగ వాళ్ళకి అశోకునికి చాలా యుద్ధం జరిగింది. అది చాలా భయంకరమైన యుద్ధం. అశోకుడు అంటే తెలుసు కదా, అశోక. ఈ అశోకునికి వీళ్ళకి యుద్ధం జరిగింది. చూడండి, हजारों की संख्या में लोग मारे गए. మరి యుద్ధంలో ఏమవుతుంది? హజారం అంటే 1000. మీకు చెప్పాను 4th క్లాస్లో నెంబర్ నేమ్స్ చెప్పినప్పుడు చెప్పాను. హజారోం 1000 ఎబో చనిపోయారు, వేల మంది చనిపోయారు. నెక్స్ట్, మారే గए, ఉనికి గాయాలు హుయే, అనేక అంటే చాలా మంది గాయపడ్డారు. యుద్ధంలో ఫస్ట్ రాజు ఏం చేస్తాడు? సైనిక బలము, గజ బలము, అశ్వదళము ఇవన్నీ పంపిస్తాడు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత లాస్ట్కి రాజు వస్తాడు యుద్ధంలో. మీరు ఈటీవీలో కానీ మన ఈటీవీలో మహాభారతం కానీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రామాయణంలో యుద్ధం జరుగుతుంది రామునికి రావణునికి. ఫస్ట్ రాముడు రాడు, ఫస్ట్ వానర సైన్యాన్ని పంపిస్తాడు. ఆ తర్వాత చివరికి లక్ష్మణుడు, తర్వాత రాముడు దిగుతాడు లాస్ట్కి. అదే మహాభారతంలో కూడా అంతే. ఇక్కడ కూడా ఫస్ట్ అశోకుడు రాడు, మొత్తం ప్రజలన్నీ తన సైన్యాన్ని పంపించిన తర్వాత చివరికి అశోకుడు వస్తాడు. అప్పటికే 1000 మంది చనిపోయారు యుద్ధంలో. చాలామంది అనేక మంది ప్రజలు గాయాలైపోయాయి. అంటే కాళ్ళు, చేతులు, మొండెమోకాడ, తలోకాడ, ఓకేనా, ఇలా హ్యాండ్స్, లెగ్స్
పీసెస్ పీసెస్ అయిపోయారు చాలామంది, కొంతమంది అయితే ప్రాణాలే కోల్పోయారు. ఇంకా ఆ యుద్ధ భూమి ఎట్లా ఉందట, మొత్తం రక్తసిక్తమైంది. ఎట్లా రక్తసిక్తం అంటే ఏంది? ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా కాళ్ళు చేతులు ఇరిగి ఆ కొస ప్రాణంతో కొట్టుకునే ప్రజలే, సైనికులే, ఇలా ఉందంట. हजारों की संख्या में लोग मारे गए, అనేక గాయాలు हुए, చాలా మంది గాయపడ్డారు. మహారాజా అశోక్ యుద్ధ జీత్ గయే, ఇంత జరిగిన తర్వాత కళింగపై విజయం సాధించాడు అశోకుడు. అర్థమైందా? అంటే కళింగ ప్రజలు ఎంత పవర్ఫుల్గా ఫైట్ చేశారో దీన్ని బట్టి అర్థమవుతుంది. చివరికి పాపం అశోకుడు ఈ కళింగని స్వాధీనం చేసుకున్నాడు. ఎట్లా స్వాధీనం చేసుకున్నాడు? వందలు, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు ప్రజలు. కొంత వేల లక్షల మంది గాయాల పాలయ్యారు. గాయాలంటే కాళ్ళు లేక, చేతులు లేక, తల లేక, మొండెమో చోట మొత్తం ఆ యుద్ధ భూమి రక్తసిక్తము అంటే రక్తంతో నిండిపోయింది. అంటే ఎక్కడ చూసినా ఆర్తనాదాలే. అంటే ఆర్తనాదాలు మీన్స్ ఏడవడం. ఏడవడం అంటే తెలుసు కదా, ఆ భయంకరమైన సీన్, ఆ దృశ్యాన్ని చూసి చాలామంది శోక సముద్రంలో మునిగిపోయారు ప్రజలు. ఓకేనా? నెక్స్ట్, మహారాజా అశోక్ యుద్ధ జీత్ గయే, చివరికి అశోకుడు గెలిచాడు. మహారాజా అశోక్ యుద్ధ భూమి ఔర్ నగర్ మే గయే, అప్పుడు యుద్ధ భూమి నుంచి నగర్కి వెళ్ళిపోయాడు. లాస్టోं के शिवाय उन्हें कुछ दिखाई न दिया, చూడండి, గాయల్ తడప్ రహే తే. సారీ, ఇక్కడ మహారాజా అశోక్ యుద్ధ భూమి ఔర్ నగర్ మే గయే, అప్పుడు యుద్ధ భూమికి వెళ్ళి చూశాడు. చూసేసరికి లాషోం అంటే లాఖోం, ప్రజలు చనిపోయి ఉన్నారు. ఔర్ కుచ్ దిఖాయి నా దియా, గాయల్ తడప్ రహే తే అంటే కొంతమంది ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే ప్రాణం పోయేటట్టుగా కూడా కొట్టుమిట్టాడుతున్నారు. అశోకుడు ఆ యుద్ధ భూమికి చేరేసరికి ఎట్లా ఉన్నది యుద్ధ భూమి? మొత్తం అశోకుడి సైన్యమే గెలిచింది. అంటే రాజు అశోకుడు గెలిచినట్టే కదా. సో యుద్ధ భూమి అంతా చాలా భయంకరంగా, ఫియర్ఫుల్గా కనబడింది. బచ్చే ఔర్ టర్న్ ద పేజ్ నన్న, పేజ్ నెంబర్ 32 టేక్, పేజ్ నెంబర్ 32. ఓకేనా? बच्चे और औरतें जोर जोर से रो रहे थे, పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు కదా. ఆడవాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు హస్బెండ్స్ని పంపించారు, తన రాజు దగ్గర సైనికులు అంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉంటారు కదా నాన్న. సో వాళ్ళు కూడా ఆ భార్య పిల్లలు ఎట్లా ఏడుస్తున్నారు, రో రహితే, ఎట్లా అంటే ఇంకా వాళ్ళ ప్రతిధ్వనిస్తుంది ఆ యుద్ధ భూమి. ప్రతిధ్వని అంటే రీసౌండ్ వస్తుంది ఏడుపుతో, అట్లా జరుగుతుంది అక్కడ. ఓకేనా? జోర్ జోర్ సే రో రహే थे. మహారాజ్ అశోక్ యహ్ దేఖ్కర్ నిరాశ హో గయే, అప్పుడు నన్ను అశోకుడు ఆ దృశ్యాన్ని చూసి, ఆ ఇన్సిడెంట్ని చూసి, ఆ సంఘటనను చూసి బాగా నిరాశ చెందాడు, అప్సెట్ అయిపోయాడు. ఎందుకో చూడండి. వే సోచనే లగే యుద్ధ కిత్నీ బూరీ చీజ్ హే, అసలు యుద్ధం ఇంత చెడ్డగా ఉంటుందా, ఇంత బ్యాడ్గా ఉంటుందా, ఇంతమందిని చంపి ఇంతమందిని గాయపరిచి ఈ కళింగిని స్వాధీనం చేసుకుంటే ఏముంది నాకు అనే ఒక ఆలోచన వచ్చింది, బాధ కలిగింది అశోకునిలో. అర్థమవుతుందా? క్యోం హోతే హోయ్ వే యుద్ధ, అసలు యుద్ధాలు, ఈ యుద్ధం ఎందుకు జరుపుకోవాలి, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, అసలు యుద్ధము అనేది లేకపోతే ఇంతమంది ప్రజలు చనిపోతారా, ఇంతమంది ప్రజలు గాయపడతారా, లక్షల మంది ప్రజలు, లాక్స్. లాఖో అంటే ఇంతమంది ప్రజలు, లక్షలు, వేల మంది ప్రజలు గాయపడతారా, చనిపోతారా, అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, అసలు ఈ యుద్ధం లేకపోతే ఇంతమంది చనిపోయే వారే కాదు కదా అనే ఒక నిరాశ, బాధ కలిగింది అశోకునిలో. క్యోం ఇన్హే రోక్ నహీ జా సక్తా, ఎందుకు ఆపలేము వీటిని, ఆపొచ్చు కానీ అప్పుడు రాజులది ఎట్లా ఉండే పూర్వకాలంలో పరిపాలన,
ఎంత తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటే అంత గ్రేట్ అనిపించుకునేవారు. సామ్రాజ్యము మీన్స్ పరిపాలన చేసే దేశాలు, రాజ్యాలు. ఓకేనా. सी इसके साथ ही महाराजा अशोक ने युद्धों को रोकने का दृढ़ निश्चय किया. ఎప్పుడైతే కళింగ వార్ జరిగిన ప్రదేశాన్ని చూశాడో, కళింగ వార్ని, కళింగ యుద్ధ భూమి, కళింగలో జరిగిన యుద్ధ భూమిని చూశాడో, దృఢ నిశ్చయ్ అంటే గట్టిగా డిసైడ్ అయిపోయాడు. హార్డ్ డిసైడ్ అయిపోయాడు అంటే బాగా డిసైడ్ అయిపోయాడు. ఏమని? యుద్ధంకో రోక్నేక దృఢ నిశ్చయ్. ఇక యుద్ధాలు చేయను, నేను యుద్ధాలు చేయను, ఉన్న దాటితోటే సాటిస్ఫై అవుతా, లేకపోతే మామూలుగా ఆక్రమించుకోవచ్చు. ఎవరిస్తారు నాన్న? సో యుద్ధాలు ఆపేస్తే ఎవరు చనిపోరు కదా, అలా. ఉన్హోనే బౌద్ధ ధర్మకో అప్నా లియా. ఎప్పుడైతే యుద్ధం ఆపేశాడో, యుద్ధాలు, ఈ కళింగ వారిని చూసి తన సైన్యము, ప్రజలు, ఆ రోదనలు, ఆ రక్తసిక్తం చూసి తన మనసు మార్చుకున్నాడు అశోకుడు. అప్పటి నుండి యుద్ధాలు చేయడం మానేశాడు. మరి చేయడం మానేసి ఏం చేశాడు? బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతం, మనం తెలుగులో ఏమంటాము? బౌద్ధ మతం. బౌద్ధ ధర్మం మీన్స్ మతం. అప్పుడు సన్యాసిలాగా బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు, బౌద్ధ మతాన్ని. భవిష్యమే యుద్ధన కర్నేక నిర్ణయలియా. భవిష్యత్తులో, ఫ్యూచర్లో నేను యుద్ధాలు చేయను, నేను అసలు యుద్ధాలు అనేటివే చేయను అని డిసైడ్ చేసుకున్నాడు. మాంస్ ఖానా చోడియా. అంతేకాదు మాంసాహారాలను, నాన్ వెజ్ తినడము. నాన్ వెజ్ అంటే తెలుసు కదా, మటన్, అది ఇంకా ఇంకోటి ఉంటుంది కదా, చికెన్, ఇవి తినడం మానేశాడు అప్పటి నుండి. చూడండి, షికార్ కేల్నా చోడియా. అంతేకాదు షికార్, వేటాడడం కూడా మానేశాడు. వేటాడడం అంటే ఏంది? హంటింగ్. వేటాడడం మీన్స్ హంటింగ్ కూడా మానేశాడు. సాధారణ జీవన్ వ్యక్తిత్ కర్నే. అప్పటి నుండి సింపుల్ జీవితాన్ని గడిపాడు. సాధారణ జీవన్ అంటే సింపుల్గా. అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి. అంతవరకు ఎప్పుడైతే ఈ వార్ జరగలేదో, ఎప్పుడైతే మన భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించారు చూడండి. ఆయన పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటికో, బీసీ 274 to 237 వరకు మన ఇండియాని అశోకుని ఆధీనంలోనే ఉండే, క్రీస్తు పూర్వం. అర్థమవుతుందా? మరి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు దాదాపు 30 years. ఓకేనా. చూడండి, మరి తన పరిపాలన ఇన్ని రోజులు పరిపాలించిన తర్వాత, ఈ యుద్ధం తర్వాత ఎంత మార్పు, ఎంత చేంజ్ వచ్చిందో మనము అర్థం చేసుకోవచ్చు. యుద్ధాలు మానేశాడు, నాన్ వెజ్ తినడం మానేశాడు, హంటింగ్ మానేశాడు, బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. బౌద్ధ ధర్మం అంటే ఏంది? అంటే సన్యాసి లాగా. సన్యాసి అంటే తెలుసు కదా, అలా. ఆ తర్వాత సాధారణ జీవనాన్ని అంటే సింపుల్ లైఫ్ని స్పెండ్ చేయడం ఆరంభించాడు. మహారాజా అశోక్ ఏక్ మహాన్ రాజా థా. చాలా గ్రేట్ చక్రవర్తి. ఎంత భయంకరమైన యుద్ధం జరిగి తన మనస్సుని, తన జీవితాన్ని, తన మొత్తం మార్చుకున్నాడో, తన మంచి నడవడికని మార్చిన యుద్ధం ఏది ఇక్కడ? అశోకుని కళింగ వార్. మొత్తం అశోకుని జీవితాన్ని మార్చేసిన యుద్ధం ఏదినా? కళింగ వార్. చూడండి, మరి అంత పెద్ద గొప్పతనాన్ని తీసుకొచ్చిన యుద్ధము కళింగ వార్. हमारे రాష్ట్రీయ ధ్వజ్ ఫ్లాగ్, మన రాష్ట్రీయ జెండా చూసారా? జెండా ఫ్లాగ్, ఇగో ఇది మన రాష్ట్రీయ ఫ్లాగే కదా. ఓకే, చూడండి, हमारे రాష్ట్రీయ ధ్వజ్ మే జో చక్ర హే. ఇందులో చక్ర ఉందా? వీల్, ఇది ఉంది కదా. చూడండి, ఇది మన ఫ్లాగేనా? ఓకే,
ఇందులో బ్లూ కలర్ది చక్రం ఉంది చూసారా, ఇది బ్లూ కలర్. ఈ లైన్స్ మీరు కౌంట్ చేస్తే 24 వస్తాయి. ఈ లైన్స్ మీరు కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి తెలుసా? 24 లైన్స్ ఉన్నాయి. మరి ఈ వీల్, ఈ చక్రం ఎవరిది? అశోకుంది. అశోక ఒక స్తూపం నుంచి తీసుకోబడినటువంటి ఒక వీల్ ఇది. ఇది మన ఫ్లాగ్లోనే దీన్ని చేర్చారు. అంత గొప్ప మహా వ్యక్తి అశోక చక్రవర్తి. ఓకేనా? నెక్స్ట్, वह पहले सम्राट अशोक ने ही बनाया था. ఇది అశోకునితో చేయబడినటువంటి వీల్. हमारे राष्ट्रीय चिन्ह में जो 3 सिंहों की मूर्तियां हैं. అంతేకాదు మన రాష్ట్రీయ చిహ్నం में 3 సింహం అంటే సింహం ఉంటుంది చూడండి. మన ఒక కాయిన్ మీద సింహాల ఒక బొమ్మ ఉంటుంది కదా, మనకు 3 సింహాలు కనబడతాయి. ఒకటి బ్యాక్ సైడ్ ఉంటుంది. అది కూడా అశోక చక్రవర్తి ద్వారానే వచ్చినటువంటి సింబల్. ఓకేనా? రాష్ట్రీయ చిహ్నం. సామ్రాట్ అశోక్ కే హీ ఏక్ స్తంభ మే థీ. అశోకుడు శిలాశాసనాల్లో ఉన్నటువంటి ఒక శిలాశాసనం నుంచి తీసుకోబడినటువంటిదే ఈ అశోక చక్ర. తర్వాత నెక్స్ట్ వన్, 4 సింహాలతో కూడినటువంటి, మీరు ఎప్పుడు ఇది ఎక్కడ కనబడుతుంది అంటే దాదాపుగా పోలీస్ స్టేషన్లో ఉంటుంది నాన్న. అక్కడ పోలీస్ స్టేషన్ ముందు, ఆఫీస్ ముందు మీకు ఒక డయాస్ లాగా ఉంటుంది. డయాస్ లాగా 4 సింహాల బొమ్మ ఉంటుంది. ఈ మీద మీకు కాయిన్ తీసుకోండి, ₹1 బిల్లునో ₹2 బిల్లును తీసుకోండి, దాని మీద బొమ్మ ఉంటుంది, సింహం బొమ్మ. మీకు 3 కనబడతాయి సింహాలు ఫేస్లు. ఇంకొకటి ఎక్కడ ఉంటుంది? బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ 4 సింహాల బొమ్మని కూడా ఈ మన అశోక చక్రవర్తి నుంచే వచ్చింది. అశోక శిలాశాసనం నుంచే తీసుకోబడింది. సో ఇట్ ఈస్ ఏ హీ వాజ్ ఏ వెరీ గ్రేట్ ఎంపరర్ అండ్ గ్రేట్ కింగ్. ఓకేనా? అంతేకాదు అప్పటికి ఈ కళింగని ఇతడు యుద్ధం ప్రకటించినప్పుడు అక్కడ కళింగని ఎవరు పరిపాలిస్తున్నారో తెలుసా? ఆ రాజు పేరు అనంత పద్మనాభుడు. ఆ రాజు పేరు ఏంటిది? అనంత పద్మనాభుడు. మరి అశోకుడు ఈ అనంత పద్మనాభుని మీద యుద్ధం ప్రకటించి కళింగ మీద విజయం సాధించి తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఓకేనా? ఆ తర్వాత ఏం జరిగింది? బిఫోర్ క్రీస్తు, బీసీ మీన్స్ బిఫోర్ క్రీస్తు, 274 to 237 వరకు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి, రూల్ చేసినటువంటి గొప్ప చక్రవర్తి అశోకుడు. అంతేకాదు మరి కళింగ వార్ ఎప్పుడు జరిగింది? కళింగ వార్ బీసీ 261లో కళింగ వార్ జరిగింది. అతి భయంకరమైన యుద్ధము. అంతేకాదు ఎంతో మార్పుని, గొప్ప మార్పుని తీసుకొచ్చినటువంటి అశోకునిలో తెచ్చినటువంటి యుద్ధము కూడా కళింగ యుద్ధమే. మరి గొప్ప మార్పు ఎలా వచ్చిందో మనము నేర్చుకున్నాము. ఎందుకంటే ఆ యుద్ధం చూసిన తర్వాత చాలా వేల మంది చనిపోయారు, లక్షల మంది గాయపడ్డారు. ఎక్కడ చూసినా రక్తసిక్తమే, ఎక్కడ చూసినా ఆఫ్ బాడీస్ అంటే తల మొండెము, లెగ్స్ కాడ, కాళ్ళో కాడ, హ్యాండ్స్ కాడ ఇలా పడిపోయి ఉన్నాయి బాడీస్. అంతేకాదు పిల్లలు, ఆడవాళ్ళు వాళ్ళని చూసుకొని, ఆ యుద్ధ భూమిలో చనిపోయిన వాళ్ళని చూసుకొని ఏడవడం. తమ వాళ్ళు చనిపోతే ఏడుస్తారు కదా, వాళ్ళని చూసి ఏడవడం చూసి అశోకుని యొక్క మనసు మారింది, చేంజ్ అయిపోయింది. అసలు యుద్ధాలు ఎందుకు చేయాలి, యుద్ధాలను మానేస్తాను అని మార్పు చెందేసి వెంటనే యుద్ధాలను ఆఫ్ చేసేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి తన గ్రేట్ అనిపించుకున్నాడు. అంతేకాదు వేటాడడం కూడా మానేశాడు యుద్ధం తర్వాత. ఇంకా నెక్స్ట్ మాంసాహారాన్ని కూడా మానేశాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మత స్వీకరించిన తర్వాత అశోకునికి 2 పిల్లలు ఉంటారు నాన్న, ఒక బాబు ఒక పాప. అయితే పాప పేరు సంఘమిత్ర, బాబు పేరు మహేంద్రుడు. ఓకే, వాళ్ళని ఏం చేశాడు? పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని బౌద్ధ మత విస్తరణ కోసం, అంటే ప్రచారం కోసం, బౌద్ధ మతాన్ని తను స్వీకరించి ఇంకా అన్ని చోట్ల ప్రచారం చేయడం కోసం తన బిడ్డని సంఘమిత్రని, తన బాబైనటువంటి మహేంద్రుని కూడా పంపిస్తాడు. అక్కడికి మీరు వెళ్ళి ప్రచారం చేయండి, బౌద్ధ మతాన్ని స్వీకరించమని. ఓకేనా? అలా చేశాడు. సో హీ ఈజ్ ఏ వెరీ గ్రేట్ ఎంపరర్ అశోకుడు. ఓకేనా?
सी नाना సామ్రాట్ అశోక్ ने ही एक स्तंभ में था स्तंभ में అంటే పిల్లర్ శాసనం దాన్ని అంటారు శిలాశాసనం అంటారు శిలాశాసనం అంటే శిల అంటే రౌతుతో చేయబడినటువంటి శాసనాలు పూర్వకాలంలో అలాగే ఉండేటివి ఓకేనా డిడ్ యూ అండర్స్టాండ్ లెసన్ నాన్న లెసన్ అర్థమైందా అండర్స్టాండ్ అయింది లెసన్ ఓకే డిడ్ యూ అండర్స్టాండ్ లెసన్ ఓకే బేటా this lesson is completed nana okay I will tell tomorrow next bits okay thank you beta thank you